ఈరోజు అమ్మ చేతంట్లో మా అందరికి ఏం చూపిస్తున్నాం? కంద ముక్కల ఫ్రై. కంద ముక్కలతో ఫ్రై. ఓకే, కంద ఫ్రై మనకు తెలుసు. కందని తురిమేసి చాలా డీప్ ఫ్రై చేసి అది చాలా బాగుంటుంది. ఆ ఫ్రై ఎప్పుడు పెళ్ళిళ్ళలోనే పెడతారు, మనం ఇంట్లో ఎప్పుడు చేయాల. సో ఇవాళ అయితే కంద ముక్కలతో ఇలా కంద ముక్కలు చేసేసి ఆ ముక్కల్ని పెద్ద పెద్ద ముక్కలు. ఇది కొంచెం ప్రాసెస్ చాలా కష్టం. కందని పీల్ చేయాలి, ముక్కలు చేయాలి, బటర్ మిల్క్లో నానబెట్టాలి, నానబెట్టిన తర్వాత ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టాలి, ఉడకపెట్టాక ఇది వండాలి. అవును, ఒకసారి కంద ఫ్రై మామూలుగా మా షూటింగ్లో ఎవరో వేరే షూటింగ్లో తింటే చాలా మందికి ఇక్కడ గొంతులో దురదలాగా వచ్చేసింది. అందుకని దానికి ఏంటంటే ముందు మజ్జిగలో నానబెట్టి తర్వాత ఉడకబెట్టాలి. ఓకే, డన్. సో అలా రెడీ చేసి పెట్టినవి. ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. కంద ముక్కల ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ చూద్దాం. కంద ముక్కల ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మజ్జిగలో నానబెట్టి ఉడికించుకున్న కంద ముక్కలు, బియ్యం పిండి, శనగపిండి, ధనియాల పొడి, గరం మసాలా, జీరా పొడి, ఉప్పు, పసుపు, కారం. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు ఆ ముక్కల్ని పీల్ చేసేసిన తర్వాత ఎంతసేపు నానబెట్టారు? ఒక 10 నిమిషాలు మజ్జిగలో వేసేసాను. మజ్జిగలో నానబెట్టిన తర్వాత ఉప్పు పసుపు వేసి కడాయిలో ఉడకపెట్టేసి వాటర్లో ఉడకపెడితే ఏమవుతుందంటే కొంచెం సాఫ్ట్గా అవుతుంది. కంది ఇప్పుడు గట్టిగా ఉంటుంది కదండి, ఇలా సాఫ్ట్గా అవుతుంది. అప్పుడు మనం పేస్ట్లో డిప్ చేసి బజ్జీ మాదిరిగా ఫ్రై చేసాం అనుకోండి, బాగా వస్తుంది. ఓకే, డన్. అయితే సో ఇంకా మరి అలా రెడీ అయిపోయినాయి కదా కంద ముక్కలు అన్నిటిని. ఇప్పుడు పిండి కలపాలి కదా. ఒక గిన్నె ఇచ్చేసేయండి, ఒక బౌల్. ఓకే, మీరు అది కొంచెం వెయిట్ చేస్తే చేయొచ్చు. శనగపిండి వేస్తున్నాను. ఓకే, శనగపిండి వేసాక బియ్యం పిండి వేస్తున్నాను. బియ్యం పిండి వేస్తే క్రంచీగా వస్తుంది కదండి, అందుకే 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి. తర్వాత కొంచెం జీరా పౌడర్, తర్వాత ధనియా పొడి, ఎక్కువ వేస్తున్నారు కదా. కొంచెం అంటే స్పైసీగా ఉండకపోతే బాగుండదు. గరం మసాలా వేస్తున్నాను ఇక్కడ. నేను అల్లం వెల్లిపాయలు అవాయిడ్ చేస్తున్నాను అనుకోకండి, చాలా తగ్గించేసాను అల్లం వెల్లిపాయలు. నేను ఎవరింటికి వెళ్ళానండి, మేము ఉండేది పిట్స్బర్గ్ కదండి, అక్కడ అమ్మాయిలందరూ చాలా పూజలు చేస్తారు. హిందీ లేదు, తెలుగు లేదు, అందరూ బుక్ పట్టుకొని లలిత శాస్త్రము, విష్ణు శాస్త్రము అన్నీ, మణిదీప వర్ణన. నేనైతే ఆశ్చర్యపోతున్నాను, పిల్లలు ఇంత రిలీజియస్గా అయిపోయారు ఏంటని. సూపర్ కదా అది. ఉప్పు వేస్తున్నానండి, ఉప్పు తగినంత. సో ఇందులో ఆయిల్ వేయనా? ప్యాన్లో ఆయిల్ వేసేయండి, కొంచెం ఎక్కువ వేయండి, కొంచెం సెమీ ఫ్రైగా అయిపోతుంది. తర్వాత కారం వేస్తున్నానండి. ఓన్లీ కారం కొంచెం ఎక్కువ వేద్దాం. సో కందకి ఏదైనా కొంచెం ఫ్లేవర్ అండ్ ఉప్పు కారాలు కొద్దిగా ఎక్కువే వేస్తాం. మనం ఉప్పు వేసాం, కారం వేసాం. నెక్స్ట్ ఏంటంటే పసుపు ఆల్రెడీ ఉడకపెట్టినప్పుడు వేసాను, మరి కొంచెం పసుపు వేస్తున్నాను. ఓకే, అయిపోయింది. నీళ్ళు వేసి కలిపేయడం. ఇప్పుడు దీనిలో పట్టించాలండి ఆ పిండిలో. ఒక్కొక్కటి ఒక ప్లేట్లో పెట్టుకొని వేసి, ఇప్పుడు ఒక్కొక్కటి నేను ఇలా డిప్ చేసి ఇస్తాను. మసాలాలో కొంచెం విరుగుతాయి, ఎందుకంటే ఉడకపెట్టాం కదా. దీని మీద పెడితే అలా పెట్టమంటారా? ఆయిల్ వేడెక్కింది, వేసేద్దామని డైరెక్ట్. పెద్దవి ఇస్తాను. కొంచెం పలచగా కోసి ఎక్కువగా కట్ చేస్తాం అనుకోండి, ఇవి విరిగిపోతాయి. ఓకే, మనకి కంద అని తెలియదు అసలు, అప్పుడే కాలిపోతున్నాయి కదా. అవును, చక్కగా కాలిపోతున్నాయి, మంచి కలర్ వచ్చి.
ఆయిల్ వేసిందంతా అలాగే ఉంది, చక్కగా మంచి కలర్ వచ్చేసాయి అన్నీ. మీరు ఈ కలర్ వచ్చేలానే చేస్తే బెటర్, ఎందుకంటే మసాలాలు, ధనియా పౌడరు, పసుపు అన్నీ వేసాం కాబట్టి కొంచెం అలా మంచి కలర్ వచ్చింది. తిన్నాక కూడా క్రిస్పీగా ఒక స్నాక్ లాగా కూడా అయిపోతుంది. అవును, చాలా మందికి పప్పు చారులో, రసంలో ఇలా నంచుకోవడం ఇష్టం. బాగుంటుంది. సో ఫైనల్గా సర్వింగ్ ప్లేట్లో పెట్టేద్దాం. అమ్మాయిలు అంటారు ప్రవీణ్ గారు అంటే అంత ఇష్టం ఏంటన్నాడు. నా టికెట్ బుక్ చేయండి వెళ్ళిపోతానంటే, అమ్మ నీకు ఎంత ఇష్టమో ప్రవీణ్ గారు అంటే అని అంటుంది. ఓకే, ప్రవీణ్ గారు కంద ముక్కలు, చేప ముక్కలు కాకుండా కంద ముక్కలు అలాగే ఉంది, చేప ముక్కల ఫ్రైలానే. డన్. సో రెడీ అయిపోయింది అనమాట. కంద ముక్కల ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మజ్జిగలో నానబెట్టి ఉడికించుకున్న కంద ముక్కలు, బియ్యం పిండి, శనగపిండి, ధనియాల పొడి, గరం మసాలా, జీరా పొడి, ఉప్పు, పసుపు, కారం. కంద ముక్కల ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకోవాలి. కొద్దిగా నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఈలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో శనగపిండి, బియ్యం పిండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, తగినంత నీళ్లు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కంద ముక్కల్ని మిశ్రమంలో బాగా డిప్ చేసుకొని వేడికిన పాన్లో 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన కంద ముక్కల ఫ్రై రెడీ.